సూపరింట్ ఆఫీస్కి మేడం కూడా ఛాన్సాలు తిరగడం వల్ల కెల్ఫర్ అనేది ట్యాబ్లెట్ వచ్చింది. సో ఇది వరకు ఏంటంటే కెల్ఫర్ ట్యాబ్లెట్ కోసం హైదరాబాద్ పంపించేవాళ్ళు, ఇప్పుడు ఆ అవసరత కూడా లేదు. సో కెల్ఫర్ ట్యాబ్లెట్ కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే చాలా మంది పేరెంట్స్ ఎంత కేర్లెస్గా ఆన్సర్ ఇస్తారంటే ఎందుకు ఫెరిటిన్ తగ్గలేదంటే 99% పిల్లలు ఆ ట్యాబ్లెట్ తీసుకున్నారు. ఏమని చెప్తారంటే మా బాబుకు అది నచ్చట్లేదు అని అంటారు, కానీ అది రీజన్ కాదు. ఇప్పుడు మేడం అన్నట్టు బాలేశ్వర్ మేడం దానికి ఫైనల్ సొల్యూషన్ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అది చాలా ఎక్స్పెన్సివ్, కనీసం 6 నెలలన్నా హాస్పిటల్లో ఉండాలి. అది 30 lakhs 35 lakhs ఈవెన్ 50 lakhs కూడా అవ్వచ్చు. సో మీరు ఆ ఫెరిటిన్ తగ్గాలి అని అంటే ట్యాబ్లెట్స్ కంపల్సరీగా వేయాలి. కొంతమంది మేము కంపల్సరీగా ప్రతి పేషెంట్ కొత్తగా డయాగ్నోస్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఉంది, ఈ ట్యాబ్లెట్ కంపల్సరీగా వాడాలి, ఇంత వాల్యూ ఉంది, అది తగ్గాలి, ప్రతిరోజు వేసుకోవాలి, పరగడుపున వేసుకోవాలంటే సగానికి సగం మంది మేము కరెక్ట్గా 1 monthకే ఇస్తాం. ఎన్ని ట్యాబ్లెట్లు మిగిలినాయంటే ఇంకా 20 ట్యాబ్లెట్లు మిగిలినాయి అంటారు. 1 నెల తర్వాత వచ్చి కూడా వేసుకోవట్లేదంటే రోజు మార్చి రోజు వేస్తున్నారు, లేదు అని అంటే మా బాబుకి నచ్చట్లేదు. అది ఆన్సర్ కాదు, బలవంతంగా అయినా వేయించాలి. ఎందుకంటే మన ఒంట్లో ఫెరిటిన్ అనేది తగ్గాలంటే దానికి సొల్యూషన్ అది, ఆ ట్యాబ్లెట్స్ కంపల్సరీ వాడాలి. ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమంది మా పాప నరాలు చిక్కట్లేదు, ఇబ్బందిగా ఉంది అనేది మీరు కూడా కొంచెము కోఆపరేట్ చేయాలి. ఎందుకనంటే నెల రక్తం ఎక్కించకపోతే ఆ బిడ్డలు బతకరు. కాబట్టి ఏమవుతుందంటే ఒంట్లో ఉన్న నరాలన్నీ వాడేసింది అంటే అవన్నీ కొలాప్స్ అయిపోయి ఉంటుంది, లేదు అని అంటే అవన్నీ థ్రాంబోసిస్ వచ్చేసి ఉంటుంది. సో అందువలన మామూలుగానే కొంచెం బొద్దుగా ఉన్నారు పిల్లలు అంటే వాళ్ళలో ఆ నరాలు దొరకడము చిక్కడము కష్టం. సో అది కోఆపరేట్ చేయాలి. 99% ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నెల రారు. నెల రాకపోతే మొన్న ఒక 2 days బ్యాక్ అనురాధ అని ఒక పేషెంట్ డెత్ అయింది. ఆ పాప ప్రతిసారి 3 నెలలు 4 నెలలకు ఒకసారి వస్తుంది. ఆ అమ్మాయి రావడమే రక్తము 2% ఉంటుంది, కానీ ఆ పాప 11 ఏళ్ల పాప. ఆ అమ్మాయికి కార్డియాక్ ఫెయిల్యూర్ కూడా వచ్చింది. అలా రాని వాళ్ళని కూడా మేము ట్రాక్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తే కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, కొంతమంది ఏమో కాల్ డైవర్టెడ్ అని వస్తుంది. అది మీ మంచి కోసం చెప్తాము, అది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత కొంతమంది ఏమో ఫెరిటిన్ శాతం తగ్గట్లేదని చెప్పి ఒక రాస్తున్నారు. ఫెరిటిన్ శాతము 60% ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే తగ్గిపోతుందంటే పూర్తిగా నార్మల్ రాదు, కానీ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఫెరిటిన్ శాతం ఎందుకు ఎక్కువ అంటే తగ్గదు అని అంటే ట్యాబ్లెట్స్ సరి చేసుకోకపోవడం వల్ల. ఇది వరకు మనకు ఓన్లీ డెసిరాక్స్ ట్యాబ్లెట్స్ మాత్రమే ఉంటున్నాయి, ఇప్పుడు కెల్ఫర్ కూడా ఉంది. కాబట్టి హై వాల్యూస్ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీగా ఇస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ మంత్ కంపల్సరీగా రావాలి. లాస్ట్ 10 daysలో దాదాపు 2-3 కేసులు కొత్తగా డయాగ్నోజ్ అయినాయి, అంటే వాళ్ళు 5-6 నెలల్లోనే డయాగ్నోజ్ అయినాయి. సో సార్ అన్నట్లు ఏఎన్ఎం వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎస్పెషల్లీ ఇది ఏంటి అని అంటే 100%లో 60% వరకు మేనరికం వలన వచ్చే జబ్బు, ఇది రక్తం విరిగిపోయే సమస్య. కాబట్టి ఒకవేళ మేనరికం ఉన్నారు, తర్వాత రక్తం తక్కువ అయిపోతుంది అంటే మీరు జాగ్రత్త పడటం మంచిది. ఒక తల్లిదండ్రులు బేబీని తీసుకొని వచ్చాడు, ఆ బేబీ ఐసీలో అడ్మిట్ అయ్యి ఇప్పుడు బాగున్నాడు, కానీ చూస్తే అబ్బాయి పాలిపోయి ఉన్నాడు. రక్తము 4 నెలలకి ఆ అబ్బాయికి 6% ఉంది. ఆ తర్వాత వెంటనే మేము అడుగుతాం మేనరికం అని, వాళ్ళు మేనరికం అనగానే ఎలక్ట్రోఫోర్సెస్ పంపిస్తే అది తలసీమియాగా వచ్చింది. సో ఇవి కొన్ని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆ తర్వాత ఈ కిలేటింగ్ ఏజెంట్స్ అంటే డెసిరాక్స్ కెల్ఫర్తో పాటు కాల్షియం ఇస్తున్నాము, బివాన్ ఇస్తున్నాము. సో మేమేమంటే ఎవ్రీ 3 months సీరం ఫెరిటిన్ కంపల్సరీగా చేయించుకోవాలి. చాలా మంది దాని గురించి గొడవ పడతా ఉంటారు, అది మీ మంచి కోసమని మీరు గుర్తించాలి. ఆ తర్వాత కళ్ళు పచ్చగా అవుతున్నాయి, కడుపు నొప్పి అని కొంతమంది రాశారు. అంటే ఇప్పుడు ఈ తలసీమియా జబ్బులో మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే మేడం అన్నట్లు ఎర్ర రక్త కణాలు మామూలుగా 120 రోజులు ఉండాలి, అంటే దాదాపు 3 నెలలు ఉండాలి. వాటికన్నా త్వరగా విరిగిపోతుంది అని అంటే దానినే తలసీమియా అంటారు. మామూలుగా 120 రోజులు అంటే ఒక 3 నెలలు ఉండాల్సినది నెల లోపలనే విరిగిపోతుంది. అందువలన హెచ్బి చాలా తక్కువ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్లకు నెల కంపల్సరీగా బ్లడ్ ఇవ్వాలి, బ్లడ్ ఎక్కించాలి. మీరు తక్కువ బ్లడ్ అంటే హెచ్బి 2-3 ఉన్నప్పుడు కనీసం అది 6-7 పాయింట్లు చేయాలంటే 5-6 పాయింట్లు ఎక్కించాలి. సో నేనేం రిక్వెస్ట్ చేస్తాను అంటే ఒకవేళ తలసీమియా పేషెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు దయచేసి 10 గంటలకంతా రండి. చాలా మంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం 3 గంటలకు ట్యాబ్లెట్ల కోసం వస్తారు. బేబీని నేను చూసిండను, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అంటే బ్లడ్ టెస్ట్లు అన్నీ పెండింగ్ ఉంటాయి, స్కాన్ పెండింగ్ ఉంటుంది.
దాని వలన మీరే నష్టపోతారని మీరు గమనించాలి. సో మార్నింగే బేబీని ఒక 5 నిమిషాలు మేము చూసేది, అదైన తర్వాత బ్లడ్ టెస్టులు అల్ట్రాసౌండ్ అయిపోతుంది 2 అది కూడా ప్రతి నెల అవసరం లేదు, 3 నెలలకు ఒకసారి. ఎందుకంటే రీసెంట్ గా ఒక పాపకు లివర్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఆ అమ్మాయికి తలసీమియా జబ్బు, అంటే ఫెరిటిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దానివల్ల లివర్ పాడై ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు ఆ టాబ్లెట్ల వల్ల కూడా ఉంటుంది, అందువల్ల లివర్ టెస్టులు కూడా చేయిస్తాం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, దయచేసి మీరు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయాలి ట్రీటింగ్ డాక్టర్కి. మీరు మార్నింగే వచ్చారంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయిపోతుంది, ఎట్లా డే కేర్ సెంటర్ గురించి కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంత కోఆపరేట్ చేస్తే అంత బెస్ట్ సర్వీసెస్ మేము ఇవ్వగలము. ఆ తర్వాత కొంతమంది ఏమో ఇందాక శ్రీకాంత్ సార్ అడిగారు, మా పిల్లలు పెరగట్లేదు, హైట్ పెరగట్లేదు అని చెప్పి అడిగారు అని. తలసీమియా జబ్బులో ఈ ఇనుము శాతం ఎక్కువ అవ్వడం వలన మన పెరిగే గ్రంథులు ఉంటాయి కదా, థైరాయిడ్, తర్వాత గ్రోత్ హార్మోన్, ఇవన్నీ తగ్గిపోతాయి. సో దాని వలన కూడా హైట్ పెరగదు. సో దానికోసం కూడా మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 3 months ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. ఆ థైరాయిడ్ ఇప్పుడు మన దగ్గర తలసీమియా 96 మంది పేషెంట్లలో 2-3 థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లు కూడా మేము ఐడెంటిఫై చేశాం. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీగా థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేయాలి. సో అది కూడా ఎవ్రీ 3 months ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత బ్లడ్ సరి అయిన సమయంలో అందక మేమే అరేంజ్ చేసుకుంటున్నాం. ఇంకొకటి దీంట్లో చెప్పాల్సింది ఏంటి అని అంటే, యూజువల్గా మీరు ప్రతి నెలలో వచ్చినా ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసిన తర్వాతనే, సపోజ్ బ్లడ్ 9.5 అబోవ్ ఉంటే ఒక 10 days 15 days వెయిట్ చేయమంటాం, ఎందుకంటే కార్డియాక్ ఓవర్లోడ్ అవ్వకూడదు అని. కానీ కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లల్ని వేరే ప్రైవేట్ హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిచ్చేసి, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారంటే చేసిండరు, అది ఎవ్రీ మంత్ ఎక్కించాలి కాబట్టి మేము అక్కడ పెట్టించేసి ఆ చైల్డ్ని మేము చూసింటాం, కానీ వేరే ఎక్కడో హాస్పిటల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవుతుంటుంది, ఇక్కడ వచ్చి మెడిసిన్స్ తీసుకుంటారు. దయచేసి అట్లా చేయొద్దండి. మీరు ఎక్కడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకోవచ్చు, కానీ కంపల్సరీగా బ్లడ్ ఎక్కించే ముందు రక్తం శాతం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి ఒక హార్ట్ బ్లడ్ అంత వెళ్తున్నప్పుడు కార్డియాక్ ఓవర్లోడ్ అవుతుంది, ఆ టైంలోనే పేషెంట్స్ కూడా డెత్ అవుతారు. దయచేసి ఇవన్నీ మీరు గమనించాలి. ఆ తర్వాత మన డిఐసి సెంటర్లో మేడం అన్నట్లు ఖచ్చితంగా ఈ తలసీమియా పేషెంట్స్కి, సికిల్ సెల్ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి డ్రగ్స్తో పాటు మనకి ఓవరాల్గా జనరల్ చెకప్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఈ టాబ్లెట్స్ వల్ల చెవి సమస్యలు రావచ్చు, వినికిడి సమస్యలు రావచ్చు, కంటి చూపు కూడా ప్రాబ్లం అవ్వచ్చు. సో ఎవ్రీ 3 months ఈవెన్ డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ఈ ప్రాబ్లమ్ ఈ టాబ్లెట్స్ వల్ల. సో ఎవ్రీ 3 months ఒకసారి అది కూడా మీరు కంపల్సరీగా చేయించాల్సి వస్తుంది. ఆ తర్వాత చాలా మంది ఇదే సమస్య రాశారు, నరాలు దొరకట్లేదు అని. నరాలు దొరకట్లేదు అంటే అది మీ ప్రాబ్లం. ఎందుకనంటే మీరు రెగ్యులర్గా వచ్చారు అని అంటే ఈజీగా దొరుకుతాయి. బ్లడ్ తక్కువ అయిపోతే ఏమవుతాయి అంటే నరాలన్నీ కొలాప్స్ అయిపోతాయి. సో మళ్ళీ అది కూడా కంప్లైంట్ చేస్తారు, డాక్టర్లు గుచ్చి పెట్టినారు అని అంటారు. వాళ్ళకేం సరదా ఉండదు. బట్ మీరు కోఆపరేట్ చేసి మంత్కి కరెక్ట్గా 1-2 రోజుల ముందే వచ్చారు అని అంటే మీకు ఈ ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత జ్వరం వస్తుంది బ్లడ్ ఎక్కించినప్పుడు అని అంటే, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు రియాక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది మైనర్ రియాక్షన్స్ ఉంటాయి, కొన్ని మేజర్ రియాక్షన్స్ ఉంటాయి. సో అందుకే ఖచ్చితంగా ఐసీయూలోనే బ్లడ్ ఎక్కిస్తారు. వెంటనే మీకు చెప్తారు కూడా ఎక్కిస్తున్నప్పుడు ఆ బ్యాగ్ నెంబర్ అవన్నీ ఒకసారి డాక్టర్స్ చెక్ చేస్తారు, మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత సార్ అన్నట్లు 4 to 5 drops పడాలి. కొంతమంది తల్లిదండ్రులు ఎంత తొందరలో ఉంటారంటే వాళ్ళ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేస్తారు, 7-8 drops అలా చేస్తున్నారంటే మీ బేబీకి మీరే తెలియకుండా హాని చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలి. మా పాపకు పొట్ట లావుగా ఉందని చెప్పి ఒక రాస్తున్నారు, కావ్యశ్రీ వచ్చినారా? కావ్యశ్రీ మీకు తెలుసు కదా ప్రాబ్లమ్. ఈ పాపకి యాక్చువల్లీ తలసీమియా ప్రాబ్లం ఉంది, కానీ ఈ అమ్మాయికి లివర్ లో కూడా బ్లడ్ వెజల్స్ డైలేట్ అయినాయి, అది హెమాంజియోమా. సో దాని వల్ల కూడా ఈ బైల్ అనేది అబ్స్ట్రక్షన్ అయ్యి పసరికలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా అంటే బియాండ్ చేయలేం, సర్జరీ చేయాలంటే కూడా అది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ, కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి. సో అందుకే మేము వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాం, ఇంతకన్నా మనం చేయలేము. హెమాంజియోమా ఉందంటే అమ్మాయికి లివర్ లో రక్త కణాలు ఉబ్బి ప్రాబ్లం వచ్చింది. 10 రోజుల కిందట బ్లడ్ ఎక్కించారు, ప్రస్తుతం కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు, కడుపు నొప్పి.
యూజువల్ ఏంటి అంటే తలసీమియాలో నెక్స్ట్ ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఫైనల్ సొల్యూషన్. దానికన్నా ముందు యూజువల్గా 6 ఏళ్ళు దాటిన తర్వాత స్ప్లీనెక్టమీ సర్జరీ చేస్తారు. మన దాంట్లో 95 పేషెంట్స్లో దాదాపు 10-15 మందికి స్ప్లీనెక్టమీ అయింది. ఈ స్ప్లీనెక్టమీ అనేది 100%లో ఒక 40% మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఎర్ర రక్త కణాలన్నీ స్ప్లీన్లో విరిగిపోతుంటాయి కాబట్టి దాని వలన లివర్ స్ప్లీన్ పెద్దగా అవుతుంది. దాని వలన పొట్ట ఉబ్బరం అవుతుంది. కొన్నిసార్లు ఆ లివర్ ఫంక్షన్ పాడైతే దానివల్ల పసిరీకలు వస్తాయి. సో మేమేం చేస్తాము అంటే కొంతమంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే అందరికీ వెసులుబాటు కాదు, అంటే 30 లక్షలు ఒకేసారి పెట్టుకోవాలంటే అది కష్టం కాబట్టి స్ప్లీనెక్టమీ చేస్తారు. అది మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తారు. కానీ దానికి ముందు ఒక నెలకు ముందు వ్యాక్సిన్స్ ఇవ్వాలి. అది 6,000 పై ఖర్చు అవుతుంది. సో అది కూడా కొంతమంది ఈ ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో మీరు దానికోసం కూడా కోఆపరేట్ చేయాలి. అన్ని హెల్ప్ ఉంది, మీరు తీసుకుంటే అది మీ బాధ్యత, అది మీ కర్తవ్యం. కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయాలా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్కి. తర్వాత ఈ 10 రోజుల కిందట బ్లడ్ ఎక్కించి మళ్ళీ ఇట్లా అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లడ్ నెలకు 2 సార్లు కూడా ఎక్కించాల్సి వస్తుంది. సో ఈ సమస్యను తగ్గించడానికి స్ప్లీనెక్టమీ కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో మీరు కోఆపరేట్ చేయాలి. తర్వాత పెన్షన్ విషయం వచ్చి దాదాపు అందరికి వచ్చినాయి, మేబీ ఒకరిద్దరికి మాత్రమే ఇంకా రాలేదు. సో మీ ఆ 10,000 మీరు గుర్తుపెట్టుకోవాలి, 100% ఆ బిడ్డ కోసం ఖర్చు పెట్టుకోవాలి. పెన్షన్ వచ్చేంత వరకు తిరిగి ఆ తర్వాత పాప కార్డియాక్ ఫెయిల్యూర్లో వచ్చిన తర్వాత మీరు వచ్చిన పెద్ద ఉపయోగం ఉండదు. ఏంటి నేను వచ్చినట్టున్నారు కదా మీరు. ఓకే సరే ఓకే. సరే కొంత తలసీమియా ఎంత ఏజ్, ఎంత వయసు? 1 ఇయరా? సరే మీకు తెలుసు కదా, ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి డిఐసి అని ఉంటుంది, అంటే పిల్లల ఓపీ 17 దగ్గర పక్కనే 43 నంబర్. సో మీరు వచ్చారు అని అంటే ఈ పాపకు కావాల్సిన రక్త పరీక్షలు చేస్తాం, స్కాన్ అవన్నీ చేసి అవసరమైతే మాత్రలు కూడా ఇస్తాం. సరేనా? ఓకే.